మీది కూతురు కిందికి రావచ్చని, బట్ నీళ్ళు అయితే పడుతున్నాయి ఆడ. ఇక్కడ చూడు ప్రేమికులు. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్ మరో కొత్త బ్లాగ్తో. ఈరోజు నేను ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నా. అది ప్లేస్ ఏంటిదంటే బాటు కేవ్స్ అంటారు ఇక్కడ. ఓకే, సో ఈరోజు నేను ఆడికి ఎట్లా వెళ్తున్నా అంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ తీసుకుని వెళ్తున్నా. క్యాబ్ అయితే యూజ్ చేయట్లేదు. సో ఈరోజు లోకల్ ట్రాన్స్పోర్ట్లో ట్రైన్ అయితే ఉంది. సో ఫస్ట్ నేను ట్రైన్ ఎక్కి అక్కడ నుంచి బాటు కేవ్స్ అయితే వెళ్తా. సో మనము దారిలో మాట్లాడుకుందాం ఇంకా విశేషాలు. ఇంకొకటి ఏంటిదంటే మా హోటల్ నుంచి రైల్వే స్టేషన్ అనేది పక్కకే ఉంది, ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్. సో ఇంకా దాని పక్క పొంటి ఇంకొకటి ఏంటిది మెట్రో కూడా ఉంది. మనకి మెట్రో త్రూ కూడా మనం వెళ్ళొచ్చు, కానీ కొంచెం లాంగ్ పడుతుంది. మళ్ళీ మెట్రో దిగినాక కొంచెం మళ్ళీ క్యాబ్ అనేది తీసుకోవాలి, మళ్ళీ బస్ అనేది తీసుకోవాలి. సో నేను బెటర్ ట్రైన్ చూస్ చేసుకుని ట్రైన్తోనే వెళ్ళిపోతా. సో ఇక్కడ చూడొచ్చు ట్రైన్, రైల్వే ట్రాక్. ఒక ట్రైన్ అయితే వచ్చింది ఇప్పుడు. ఈ ట్రైన్ ఎటు వెళ్తే మనకు తెలియదు. మేబీ ఆ ట్రైన్ నేను మిస్ చేస్తున్నా కావచ్చు. ఇప్పుడైతే మనము రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. సో ఇప్పుడు టికెట్ తీసుకుందాం. ఇక 2 Batu Caves. How much? In 1 hour? So it's 1 hour at a train. Sorry. How much for this? How much? The price. Huh? One ticket, 2 ringgit 30 cents. 2 ringgit 30 cents. So next train is in 1 hour. No, the next is 121. 121. Yeah. ఓకే, ఇప్పుడు ట్రైన్లో వెళ్దామైతే స్టేషన్కి వచ్చిన. సో ఇక్కడ టికెట్ కౌంటర్ కాడ అన్నాడు 120కి అయితే ఉంది. సో ఇప్పుడు 11:50 అవుతుంది. సో 120 దాకా వెయిట్ చేయాలి, లేకపోతే నేను గ్రాబ్ చూస్తున్నా. ఒక గ్రాబ్లో నాకు చీప్ దొరికిందనుకో గ్రాబ్లో వెళ్ళిపోతా. ఇప్పుడు మనం స్టేషన్ చూడొచ్చు ఎట్లా ఉందో. సో ప్లాట్ఫామ్ అయితే ఇట్లా ఉంది ఇక్కడ. సో ఇక్కడ బోర్డు కూడా పెట్టిళ్ళు బాటు కేవ్స్ కోసం అయితే ప్లాట్ఫామ్ అన్నీ ట్రైన్ వస్తుందని. ఇంకొకటి ఇక్కడ నేను చూసిన ఒకటి, ఇక్కడ అంబ్రెల్లా కూడా మనం రెంట్కి తీసుకోవచ్చు. ఓన్లీ RM 2 రూపీస్. సో RM 2 అంటే ఇంటూ 20 వేసుకోవాలి, అంటే 40 రూపీస్కి. 40 రూపీస్కి మనము పర్ డే అంబ్రెల్లా రెంట్కి తీసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ పెట్టిళ్ళు. RM 2 పర్ డే, రెంట్ 1 నాట్. మంచిగా ఉంది కదా. ఇంకొకటి ఇక్కడ మనకి ట్రైన్ టైమింగ్స్ లిస్ట్ కూడా పెట్టిళ్ళు. బాటు కేవ్స్కి ఏ టైంకి ఎక్కడ ఎప్పుడు వస్తుందని. తంజాంగ్ మాలూమ్, KL సెంట్రల్ లిస్ట్ కూడా పెట్టింది టైమింగ్. ఇప్పుడు ట్రైన్ అయితే మిస్ అయింది. ఎక్స్ప్లోర్ చేద్దామైతే అనుకున్నా. ఇప్పుడు క్యాబ్లో అయితే వెళ్ళిపోతా. సో 1 hour 2 hours అయితే ఆల్మోస్ట్ నాకు వెయిట్ చేయబడుతుంది ట్రైన్లో వెళ్ళాలంటే. సో వచ్చేటప్పుడు అయితే ట్రైన్లో నేను ట్రావెల్ చేస్తా. ఇప్పుడైతే గ్రాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతా. ఇప్పుడు ఇక్కడ గ్రాబ్లో అయితే చెక్ చేసిన, నాకు 12 RMలో అయితే వస్తుంది 7 minutesలో. టోటల్ 10 kilometers ఇక్కడ నుండి. సో నేను బుక్ చేసేసుకుంటా. ఓ ఎంత ఫాస్ట్ బుక్ అయింది చూడండి. మన ఇండియాలో ఇంత ఫాస్ట్ అయితే ఎప్పుడు డ్రైవర్ అసలు కానీ కాడు. లెట్స్ ఈ 5 minutesలో అయితే వస్తాడు. సో బ్లూ కలర్ ఇన్నోవా. ఇప్పుడు క్యాబ్ ఎక్కిన తర్వాత ఇతను మీటర్ స్టార్ట్ చేసిండు. 6.0 నాట. ఏంటి 6 RM ఏంటి మనకు తెలియదు. చూద్దాం ఎంత అవుతుందో దిగే వరకు. నాకు ఇక్కడి కార్స్, బైక్స్ అండ్ రోడ్స్ ఇవైతే మస్తు నచ్చినాయి. Where you come from? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ముంబై. ముంబై. Mumbai, no, I'm speaking. తమిళ్. Sky Mirror, good place. Sky Mirror. Time. ఓకే. Sky Mirror, you go around 3 o'clock. You can go to the monkey place, and before that time, visit Eagle, give food to Eagle, and that time see the firefly. Fireflies. Okay, where it is? Fireflies? Firefly, Yeah. Kuala Selangor area, Sky Mirror place. Okay, how far from Batu Caves? From Batu Cave, maybe 2 hours, 2 hours. 1.5 hour plus minus. Oh, okay, with including traffic. The after office hour, before office, 3 o'clock. ఓకే. ఇప్పుడు ఇతను ఫైర్ఫ్లై అని చెప్పింది కదా, ఫైర్ఫ్లై కోలా లంపూర్ సెలంగూర్. సో ఇది అదే, ది ఫైర్ఫ్లైస్
ఇక్కడ Sky ఇతని Mirror. దగ్గర You can check the by internet Sky Mirror. ఇతని దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. టాక్సీ డ్రైవర్ కదా, సో అన్నీ పెట్టుకున్న టూరిస్ట్ కోసం అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి. సో అతనికి అంటే కస్టమర్ కూడా వస్తారు కదా. రైల్వే స్టేషన్ కెమెరాన్ ఐలాండ్, ఇటు వెళ్ళాలనుకుంటున్నా, చూద్దాం టైం దొరికితే ఇటు వెళ్ళొస్తాను నేను. కెమెరాన్ ఐలాండ్స్, బేర్జైల్ రిసార్ట్, జెంటింగ్ ఐలాండ్. First time coming? యా ఫస్ట్ టైం. Genting Island already visit. నో But you can go to top level by cable car. కేబుల్ కార్. Ah. ఓకే, హౌ ఫార్ ఇట్ ఈస్ ఫ్రమ్ హియర్? From Batu Cave maybe for 40 minutes. 40 minutes. Ah, ఓకే 40 minutes to cable తమ్మని car. గారా. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉన్నాయి. చూద్దాం మనకి ఎప్పుడు ఏది టైం దొరుకుతుందో అప్పుడు అట్లా వెళ్ళిపోదాం మనం. సో నేను ట్రైన్ మిస్ అయినా కదా, ట్రైన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ట్రైన్ అదే మిస్ అయింది. 500,000. ఒక టెంపుల్ అయితే కనిపించింది మనకి, శ్రీ శివ మునీరేశ్వర ఆలయం. Different the size. 3 row. ఎవరి దాకా 27 అయితే అయింది. ఇక్కడ షాప్స్ ఉన్నాయి, ఫ్లవర్ షాప్స్. సో ఇవరి దాకా 30 అయితే అయింది. ఇప్పుడు మనకి 30 RM అయింది. ఇక్కడ చూసినట్లయితే పెద్ద హనుమంతుడు ఉన్నాడు. జై హనుమాన్. ఇక్కడ రామాయణ కేవ్ అని ఒకటి ఉంది. సో ఫస్ట్ అందులోకి వెళ్తున్నాం. ఇక్కడ కోతులబ్బో భయం అవుతున్నా కదా. ఏ స్వామి? హనుమంతుడు. జై శ్రీరామ్, జై హనుమాన్. కేవ్ లోపల నుంచి అయితే వాటర్ వస్తున్నాయి. ఇంత మంచిగా చూడండి, అక్కడ నుంచి కింది వరకు వాటర్ వస్తున్నాయి, ఇట్లా పోతున్నాయి కిందికి. కేవ్ ఉంది కదా మీ దాకా అయితే పోతున్నాం. స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ప్రేమికులు పేరు రాసుకున్నది ఇక్కడ, LVBD అట. ఇక్కడ ఎంత పెద్ద ఉంది, ఎంత పోవాలి మీదికి. ఎంత మీదకి వచ్చినాం చూడండి. సో అక్కడ నీళ్ళు వాడుతున్నాయి చూడండి, అద్భుతంగా ఉంది. రామాయణ కేవ్. ఈ స్టెప్స్ చాలా స్టీప్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇంత పైకి ఎక్కి వచ్చింది ఈ లింగంని చూడడానికి. సో ఈ లింగం ఇక్కడ న్యాచురలీ గ్రో అయింది, అంటే ఇంత పెద్దగా అది పెరిగింది అని ఇక్కడ చెప్తూ ఉంటారు. సో ఇది ఏంటిదో చూద్దామని వచ్చినాం. ఇది లింగం లాగానే ఉంది. సో అక్కడ పైనుంచి అయితే వానాకాలం వాటర్ పడతాయి, ఇప్పుడైతే వాటర్ పడట్లేదు. ఇక్కడ బోర్డు పెట్టిండు, దీని లోపల ఫోన్స్ అయితే అలవ్ లేవు. యాంటీ ఏజింగ్ యోగా అండ్ మెడిటేషన్ సెంటర్, శ్రీ కైలాష్ కేవ్. ఇక్కడ కూడా ఒక లింగం ఉంది, లింగం మీద న్యాచురల్ నీళ్ళు పడుతున్నాయి, చూడొచ్చు. డ్రాప్ పడుతుందా? ప్రాపర్ లింగం మీద పడుతుంది. ఇక్కడ కూర్చున్నాడు శివుడు. ఎంత కేవ్ ఎంత మంచిగా ఉంది, లైటింగ్తో ఎంత మంచిగా చేశారు. ఇక్కడ ఇంకేదో దారి ఉంది మీదికి, పోయి చూద్దాం. పోవచ్చో లేదు, పోయితే చూద్దాం. అమ్మా ఏముందో, దిగచ్చో లేదో నాకైతే అనిపిస్తలే. మీదికి పోతే కిందికి రావచ్చని, బట్ నీళ్ళు అయితే పడుతున్నాయి. ఆడ సౌండ్ వినిపిస్తుందా మీకు? ఇక నీళ్ళు పడుతున్నాయి.
చూస్తున్నా ఎంత స్టీప్ ఉన్నాయి, మెల్లమెల్ల దిగాలి. పైనుంచి ఒక వ్యూ చూద్దాం. కేవ్ భలే తయారైంది కేవ్. ఇటు చూడు, ఇక్కడ నీళ్ళు కూడా వస్తున్నాయి. పైన కేవ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి, అట్లా నీళ్ళు వచ్చి అట్లా కిందికి పోతున్నాయి. ఇగో హనుమంతుని స్టోరీ ఉంది ఇక్కడ. అంగద్ ఇంకా హనుమంది నెగోషియేషన్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ చెప్తున్నాడు సీతని రాముడు వచ్చి సేవ్ చేస్తాడని హనుమంతుడు చెప్తున్నాడు ఇక్కడ. హనుమంతుని తోక పైన అగ్గి అంటు పెడితే హనుమంతుడు ఇక్కడ కూర్చొని తోక మీద కూర్చొని రావణునికి చెప్తున్నాడు సీతని రిలీజ్ చేయాలని. ఒకళ్ళు డోలు కొడతారు, ఒకళ్ళు చెంప మీద కొడతారు, ఒకళ్ళు కడప మీద కూర్చున్నారు. నేను కూడా వస్తుంది. ఇంత పెద్దగా ఉన్నాడు వీడు కుంభకరుడు. మస్తు అనుకున్నాడు. ఇక్కడ కూడా ఒక గుహ ఉంది. సో ఇందులో ఏముందో చూద్దాం. లైటింగ్ అయితే మంచిగా పెట్టిల్లు. యాక్చువల్ గుఫ అంటే ఇది తయారు చేయలేరు వీళ్ళు, రియల్ గుఫ ఇది. ఓకే, ఇంకా లోపల ఉంది. ఏం లేదు, జస్ట్ ఇది గుఫ. ఇక్కడ లైటింగ్ పెట్టి కెమెరాస్ కూడా పెట్టి. ఇంకొక గుఫ, లైటింగ్ అయితే మస్తు ఉంది, లేజర్ లైట్లు. ఇక్కడ ఏముంది, ఇక్కడ కూడా లైటింగ్ అంతే, కానీ మంచిది గుఫ. గుఫ కనిపించడానికి వచ్చా. ఇటు కూడా ఉందా? మై గాడ్, ఇక్కడ చూడు ప్రేమికులు. ఎక్కడ పెట్టారు ప్రేమికులు? ఇక్కడ పైనకి వెళ్తే గణపతుడు ఇంకా ఋషులు కూర్చున్నారు. చూస్తున్నారా గణపతి తొండం? బాగుంది కదా. ఇక్కడేమో ఉంది గుఫ. మై గాడ్, ఇక్కడ నుంచి డైరెక్ట్ టాప్ మీద అయితే వచ్చేసినా మనం. ఇక్కడ నుంచి డైరెక్ట్ బయట కనిపిస్తుంది. ఇక్కడ రాముడు అనిపించట్లే. గుఫాలో వెళ్ళి రావడం అంటే చాలా కష్టం, బట్ ఇక్కడేం కష్టం లేదు, స్టెప్స్ ఉన్నాయి కదా, మెల్లంగా వెళ్ళి మెల్లంగా రావచ్చు. బయటకు వస్తున్నాం. బయటకు వెళ్ళిన తర్వాత మీకు రాముని చూపిస్తా. డిజైన్ మంచిగా ఉంది. వీళ్ళు అదే గుట్టపైకి లేడికి వస్తున్నాయి, అర్థమవుతలేదు వీళ్ళు. మంచిగా ఉంది కదా గుట్ట. గుట్ట కింద రాముడు, అంత పెద్ద గుట్ట చూడండి. ఈ వీడియో అయితే ఇక్కడనే ఆపేయాలనుకుంటున్నాను, ఎందుకంటే వీడియో చాలా పెద్ద అవుతుంది. సో మళ్ళీ కలుస్తా వేరే బ్లాగ్లో. అంతవరకు ఉంటా. టాటా బాబాయ్.